దర్శిపట్నం ఎల్పీ రోడ్లోని 10వ వార్డులో 21 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ట్రైన్స్ కి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి పాలనలో అభివృద్ధి అంటే ఏమిటో చూశారు. ముఖ్యంగా దర్శిపట్నంలో మరియు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని, దర్శి మున్సిపాలిటీగా మార్చుకున్నాం. దాదాపు 10 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం. మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా మనం ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలు తీస్తుందని, అదే స్ఫూర్తితో మన ప్రాంతంలో కూడా అభివృద్ధి అజెండాగా ముందుకు వెళ్తున్నామన్నారు. అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి, అభిమానించండి, దీవించండి అని ఆమె కోరారు. ప్రతి గడపకు మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వాన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి అండగా ఉండాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు గొడ్డలి రాజకీయాలను ఇంకా వేడలేదని, అనవసరమైన నిందారోపణలతో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రెస్ మీట్ కే పరిమితం అవుతూ ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు చూస్తున్నారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని, అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించాలని లక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి సొసైటీ అధ్యక్షులు కలవకొలం చంద్రశేఖర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పచెట్ పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి మున్సిపల్ కమిషనర్ అర్జున్ రావు, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షులు పుల్లల చెరువు సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్లు పసుపులేటి శేషమ్మ దత్తాత్రేయ, నక్కా చంద్రారంగ, విసి రెడ్డి, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, కూటమి శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త పెన్షన్ వదులుతారు వచ్చే నెలలో కొత్త వదులుతారు కంపల్సరీ అర్హత వాళ్ళందరూ పెన్షన్ చెప్పాలి. బాగానే ఉందా? గుడ్ ఈవినింగ్. जरूर ఇది